కర్ణాటకలో అనేక మంది మహిళలు యువతుల హత్యల కేసులు సంచలనంగా మారింది. ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థలలో మహిళల హత్యల కేసుపై ఎటకేలకు సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధర్మస్థలలో గడిచిన 2 దశాబ్దాల్లో అనేక మంది మహిళలు యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టారని విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల పోలీసులకు చేసిన ఫిర్యాదు సంచలనం రేపింది. ఎంతో మంది అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారు లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు తనకు అనుమానాలు ఉన్నట్లుగా విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. దీంతో అసలు ధర్మస్థలంలో ఏం జరుగుతోందని యావత్ కర్ణాటకలో చర్చ మొదలైంది. ధర్మస్థలలో జరుగుతున్న దారుణాలకు సంబంధించిన కేసును విచారించేందుకు స్థానిక పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సిద్ధు సర్కార్ ప్రజా సంఘాలు బాధితుల డిమాండ్ల మేరకు ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించింది. ధర్మస్థలలో తాను 1995-2014 మధ్య కాలంలో పనిచేశారని, అనేక మంది బాధితుల మృతదేహాలను ఖననం చేశారని విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు వివరించాడు. బాధితుల్లో మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై హింస, లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించాయని విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతదేహాలు త్వరగా కుళ్ళిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశారని, 2010లో పాఠశాల దుస్తుల్లో ఉన్న ఓ బాలికను మరొక చోట పాతి పెట్టినట్లు పోలీసులకు వివరించాడు. ధర్మస్థలలో అనేక మృతదేహాలను ఇలాగే ఖననం, దహనం చేసినట్టుగా సదరు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పడంతో మంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్మస్థలలో మహిళల హత్యలకు సంబంధించిన కేసుపై ప్రాథమిక విచారణ కొనసాగుతున్న వేళ సిట్ అవసరం ఏముందని హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్ వ్యాఖ్యానించిన 24 గంటల్లోనే సిట్ ఏర్పాటు చేస్తూ సిద్ధరామయ్య ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ధర్మస్థలంలో జరుగుతున్న దురాగతాల వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు డీజీపీ ప్రణవ్ మహంతి నేతృత్వం వహిస్తూ ఉండగా డిఐజీ ఎంఎన్ అనుచేత్, నగర రిజర్వ్ పోలీస్ డీసీపీ సౌమ్యలత, అంతర్గత భద్రతా విభాగం ఎస్పీ జితేంద్ర కుమార్ దయామా ఇతర సభ్యులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. గత 2 దశాబ్దాలుగా దారుణాలు జరుగుతున్నాయని మనం చెప్పుకుంటున్న ధర్మస్థల కేవలం కర్ణాటకలోని ప్రజలకే కాదు, యావత్ దేశంలోని హిందువులకు పవిత్రమైన స్థలం. మంజునాథ స్వామి ఆలయంలోని దట్టమైన అడవుల్లో ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆ అడవులు అంతు చిక్కని రహస్య కేంద్రాలుగా మారాయి. ఈ దేవాలయ పరిసర ప్రాంతాల్లో గత 2 దశాబ్దాలుగా మహిళలు, యువతలు కనిపించకుండా పోవడం, వారిలో ఎక్కువ మంది విద్యార్థినులు ఉండడం, పోలీసుల రికార్డుల్లో వీరి ఆచూకీ కోసం ఫిర్యాదులు నమోదైనా వాటిపై పారదర్శక విచారణలు జరగలేదన్న వాదనలు స్థానికుల నుంచి వినిపించేవి. అంతేకాదు ఆ ప్రాంతంలో ఎవరికీ అంతు చిక్కని దురాగతాలు కొనసాగుతూ ఉండేవి. ఇక 2003 నుండి దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో గుర్తు తెలియని మృతదేహాలు, ప్రధానంగా మహిళల మృతదేహాలు, పుర్రెలు, ఎముకలు, అస్థిపంజరాలు బయటపడుతున్నట్లుగా స్థానిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తుండేవారు. ధర్మస్థల దేవాలయ ప్రాంగణంలో పనిచేసిన విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు ఈ నెల మొదటి వారంలో చేసిన ఫిర్యాదుతో అంతు చిక్కని మారణ హోమం అసలు రంగు బయటపడింది. అతని ఫిర్యాదు మేరకు తవ్వకాలు చేపట్టడం, ఆ తవ్వకాల్లో ఓ యువతి పుర్రె బయటపడడంతో మాయమైన యువతుల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఫిర్యాదులు ఇవ్వసాగారు. 2003లో బెల్తంగడి పోలీస్ స్టేషన్ లో సుజాత భట్ అనే మహిళ తన కుమార్తె అనన్య భట్ ధర్మస్థల దేవాలయానికి వెళ్లి మాయమైనట్లుగా అప్పట్లోని ఫిర్యాదు చేయగా, తాజా పరిణామాలతో మరింత ధైర్యంగా వచ్చి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాను నేరుగా సదరు దేవాలయ యాజమాన్యాన్ని న్యాయం చేయాలని మనవి చేసినా తనలో విశ్వాసం కలిగించే హామీ ఇవ్వలేకపోయారు. పైగా కొందరు దుండగులు తనపై దాడికి పాల్పడగా 3 నెలల పాటు అపస్మారక స్థితికి చేరినట్టుగా వాపోయారు. 11 ఏళ్ల కిందట మరొక విద్యార్థిని సౌజన్య హత్య కేసుతో స్థానికుల్లో ఈ అనుమానం మరింత బలపడింది. బాధితులకు ప్రజా సంఘాలు కూడా తోడవడంతో ఈ దురాగతాలపై విచారణ చేపట్టాలన్న డిమాండ్లు తీవ్ర రూపం దాల్చాయి. ఈ క్రమంలో తాను పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న సమయంలో మహిళల మృతదేహాలను పూడ్చారని విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో తన బంధువుల మహిళ కూడా ఉన్న నోరు మెదపలేకపోయానని, కానీ తనలోని పశ్చాత్తాపం నియంత్రించుకోలేని స్థితిలో నిజం బయట పెట్టాలని నిర్ణయించానని ఆయన పోలీసుల ఎదుట చెప్పాడు. ఆ సాక్షికి ప్రత్యేక భద్రత కల్పించి అతను సేకరించిన పుర్రె, అస్థి పంజరాను భద్రపరిచిన పోలీసులు ఆయన్ను రహస్య స్థలంలో విచారిస్తున్నారు.
ఇక ధర్మస్థలలో జరిగిన హత్యలు, అసహజ చావులు, అత్యాచార సంఘటనలపై విచారణకు డిమాండ్ చేస్తూ కొన్ని సంఘాలు కొన్నేళ్లుగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాయి. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇటీవల ధర్మస్థలలో జరిగిన హత్యలకు సంబంధించిన వ్యవహారంపై కేసు నమోదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రాథమిక విచారణ జరుగుతున్న సమయంలో సిద్ధరామయ్య ప్రభుత్వం సిట్ను నియమించడంతో ధర్మస్థలలో జరుగుతున్న దారుణాల వెనుక ఎవరున్నారు, ఇప్పటి వరకు మొత్తం ఎంతమంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారు, గడిచిన 2 దశాబ్దాలుగా ధర్మస్థలలో ఏం జరుగుతోంది, అనేక మంది మహిళలు, యువతులను హత్య చేస్తోంది ఎవరు అనేది త్వరలోనే బయటపడనుంది. ధర్మస్థలలో జరుగుతున్న దారుణాల వెనుక ఉన్న కారకులను గుర్తించి వారిని కఠిన శిక్ష విధించాల్సిన అవసరం ఉందని స్థానికుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.